సురేష్ గారు, అసలు కాంగ్రెస్కి పాకిస్తాన్పై కానీ లేకపోతే చైనాపై కానీ ఎందుకంత ప్రేమ అనే దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అదే కాస్త హిస్టరీలోకి వెళ్తున్నాం సురేష్ గారు. 19 POJK విషయంలో 2 విషయాలు మిమ్మల్ని అడగదలుచుకున్నాను. POJK విషయంలో ఆక్రమించుకున్నా కూడా నెహ్రూ గారు మౌనంగా ఉండిపోయారనేటువంటిది ఒక విమర్శ. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది మీరు చెప్పాలి. రెండోది, 1971 వార్ టైంలో 90,000 మంది పాకిస్తాన్ సైనికులని అప్పటి ప్రభుత్వం విడుదల చేసేస్తే దానికి బదులుగా ఎవరిని కూడా మన సైనికులు ఎవరిని కూడా అటు నుంచి తీసుకురాలేకపోయారు అనేటువంటి ఒక విమర్శ ఉంది. ఈ 2 సత్యమేనా, నిజమేనా? నిజమండి, అదంతా దాంట్లో ప్రాబ్లం ఉంది. ఇంకోటి కూడా దీంట్లో ఎలిమెంట్ కమ్యూనిస్ట్ వాళ్ళ రోల్ కూడా దీంట్లో ఉంది. 1962లో జరిగిన యుద్ధం తర్వాత భారత సైనికుల కోసం బ్లడ్ డొనేషన్ చేయమంటే చేయనని చెప్పిన వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు. దాంట్లో పిఎస్ అచ్యుతానందన్ అని కేరళ ఎక్స్ చీఫ్ మినిస్టర్, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇన్ హిస్ లాస్ట్ డేస్, ఆయన నేను డొనేట్ చేస్తానని చెప్పంగానే ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే, ఆయన చాలా జూనియర్ ఫంక్షనరీ 62 చెప్పంగానే ఆయన్ని ఇమ్మీడియట్లీ పార్టీ నుంచి ఒక వార్నింగ్ ఇచ్చి ఆయన పాపం విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది స్టేట్మెంట్. ఆలోచించండి, ఇది వీళ్ళది. ఐఎమ్ నాట్ సర్ప్రైజ్, ఎందుకంటే అక్సైచిన్ మనకు అందరికి తెలుసు. నెహ్రూ ఏం ఇప్పుడు కూడా నేను ఎప్పుడు ట్వీట్ చేస్తాను, రాహుల్ గాంధీ ఎప్పుడు చైనా గురించి, చైనా వాళ్ళు ఇక్కడ 5 కిలోమీటర్లు వచ్చారంటే మీ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఏమో 80,000 స్క్వేర్ కిలోమీటర్ ఇచ్చేసి అక్సైచిన్ క్రియేట్ చేసుకున్నాడు, అప్పుడు మీరు ఏం చేశారని అడిగాను చాలా మంది. ఇది అడగాల్సిందే ప్రశ్న కాంగ్రెస్ వాళ్ళు, ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ మ్యాప్ చూడడానికి చాలా బాగుంటుంది. దాంట్లో ఒక వైపు అయితే చైనా తీసుకెళ్లిపోయారు, ఇంకోవైపు పాకిస్తాన్ వాళ్ళు తీసుకెళ్లిపోయారు. 2 నెహ్రూది లెగసీ. 47లో రాజా హరి సింగ్ అప్పుడు యాక్సెషన్ ఇచ్చినప్పుడు అప్పుడున్న ఒక ఇండియన్ ఆర్మీ అడ్వైస్ వినుంటే ఈ ప్రాబ్లం రాకుంటుంటే ఆ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా మన చేతిలో ఉంటుంది. అప్పుడు సర్దార్ పటేల్ గారు క్లియర్ గా చెప్పారు, హిస్టరీలో అయితే కూడా మనకు కనిపిస్తుంది దట్ యాక్సెషన్ డాక్యుమెంట్ సైన్ చేసుకుని ఇండియన్ ఆర్మీ షుడ్ హావ్ బీన్ దేర్ ఆన్ ద గ్రౌండ్. కానీ ఏం జరిగిందంటే విత్ ఇన్ మినిట్స్ ఆఫ్టర్ ద యాక్సెషన్ ఆల్సో నెహ్రూ డిడ్ంట్ అగ్రీ టు ఇట్. అది మనం జూనాగఢ్ లో చూసాం, అది మనం హైదరాబాద్ కేసులో కూడా చూసాం. ఇది మనం అర్థం చేసుకోవాలి, వీళ్ళది ఏంటి, వీళ్ళ స్ట్రాటజీ ఏంటి. అది కాంగ్రెస్ స్ట్రాటజీ అని లేదు యాక్చువల్లీ. 62లో కృష్ణ మేనన్ అండ్ నెహ్రూ బోత్ ఆర్ ఈక్వల్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిఫాక్ట్. మన సోల్జర్స్ ని 1962లో ఫ్రంట్ పంపించినప్పుడు అక్కడ వాళ్ళ దగ్గర యూనిఫామ్ లేకుంటే, డ్రెస్ లేకుంటే, -30 degrees -40 degrees లో వాళ్ళకి అసలు ఏం లేకుంటే అక్కడ టోటలీ అన్ప్రిపేర్డ్ ఆర్మీ అండ్ టోటలీ ఇట్ వాస్ సెంట్ టు వార్ విత్ చైనా. చైనాకి తెలుసు ఇది చాలా క్లియర్ దట్ వీ వర్ అన్ప్రిపేర్డ్ అనేది. కానీ ఆ కృష్ణ మేనన్ ఈగో ప్రాబ్లమ్ తోని నెహ్రూ అయితే టోటలీ ఎనామర్డ్ బై కృష్ణ మోహన్. అంటే ఆయన అనుకోడు కృష్ణ మేననే ఇండియాస్ ఆర్మీ చీఫ్ కన్నా ఎక్కువ అని. అన్న కృష్ణ మేనన్ కి హ్యాడ్ రన్నింగ్ బ్యాటిల్ విత్ జనరల్ తిమ్మయ్య అట్ దట్ టైం, దానికన్నా ముందు కూడా. సో ఈ మనం వీరు ఒక ఆర్మీ చీఫ్ ని డిస్ట్రస్ చేస్తే, ఇన్ఫాక్ట్ మీ శామ్ మానేక్షా మూవీలో చూసుంటారు, అట్ వన్ పాయింట్ క్వశ్చన్ దట్ ఇస్ ఆస్క్డ్ టు ఈవెన్ జనరల్ మానేక్షా, వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ యువర్ సీనియర్. అది బ్రిగేడ్ కరియప్ప ఉండొచ్చు, దాని తర్వాత జనరల్ కరియప్ప ఉండొచ్చు, జనరల్ తిమ్మయ్య ఉండొచ్చు. వీళ్ళందరితో అసలు కృష్ణ మేనన్ పడదు. సో రెస్పాన్సిబిలిటీ వార్ డెబేకల్ రాగానే కృష్ణ మేనన్ రిజైన్ చేయించారు. నెహ్రూ ఏం చేశారండి, ఆఫ్టర్ ద బక్ స్టాప్స్ విత్ హిమ్, హీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆ టైంలో. 71లో మీరు చెప్పినట్లు కరెక్ట్, శామ్ మానేక్షా కూడా వార్న్ చేశారు. అప్పుడు 90,000 మందిని మనం అసలు ఉంచుకోలేము ఇన్ని రోజులు, కొంతమందిని మెజారిటీ వాళ్ళకి ఇచ్చేద్దాం. సీనియర్ పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్స్ హూ ఆర్ దేర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బ్లడ్ షెడ్, వాళ్ళని ఉంచుకుందాం. వాళ్ళు కావాలంటే కొత్త ప్రభుత్వం, బంగ్లాదేశ్ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేద్దాం. లెట్ దెమ్ కండక్ట్ ఎ ట్రయల్. బికాస్ దాంట్లో చాలా మంది దే వర్ రెస్పాన్సిబుల్ కిల్లింగ్ స్టూడెంట్స్ ఇన్ ద ఢాకా యూనివర్సిటీ. ఒక మ్యాసకర్ జరిగింది అక్కడ. అండ్ ఇట్లాంటి చాలా మటుకు అక్కడ చిట్టగాంగ్ లో జరిగింది ఇన్సిడెంట్స్. కానీ మన వాళ్ళని తెచ్చుకోలేకపోయారు కదా, అది ఫెయిలియర్ కాదు. అది కరెక్ట్, అది మన దగ్గర ఇన్ఫాక్ట్ 3 of our pilots నెవర్ కేమ్ బ్యాక్, సీనియర్ పైలట్స్. వాళ్ళు అసలు రాలేదు, వాళ్ళు బతుకున్నారో. దాంట్లో ఒక పైలట్ ఒక లెటర్ పాకిస్తాన్ ప్రిజన్ నుంచి ఆఫ్టర్ 10 or 15 years భారతదేశానికి వచ్చింది. ఎట్లా వచ్చింది ఎవరికి తెలియదు. దట్ ఈస్ స్టిల్ అలైవ్ ఇన్ పాకిస్తాన్ ఈ జైల్. సి పొలిటికలీ డిసైసివ్ లీడర్షిప్ అనేది ఒక డిసిషన్ తీసుకోవడానికి కేపబిలిటీ ఉంటుంది. ఇందిరాగాంధీ వాజ్ గుడ్, దేర్ నో డౌట్. ఈవెన్ అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ఆ మూమెంట్ చెప్పారు, షీ లైక్ గాడెస్ దుర్గా అని చెప్పారు. 71 వార్, బట్ షీ వాజ్ ఆల్సో వెరీ వెరీ ఒక ఏం చెప్పాలి అడమెంట్ అని ఒకటి, లైక్ నాకు వార్ రేపే జరగాలని చెప్పారు. సో మానేక్షా క్లియర్లీ టోల్డ్ వీఆర్ అన్ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఒకటి, ద మాన్సూన్స్ ఆర్ కమింగ్ అప్, ఇండియన్ ఆర్మీ ఇస్ నాట్ రెడీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇస్ నాట్ రెడీ. మీరు ఎట్లా ఈ టైంలో వార్ ఎట్లా కండక్ట్ చేస్తారు? సి ప్రాబ్లమ్ విత్ కాంగ్రెస్ వాళ్ళ ప్రేమ ఏంటంటే అమన్ కి ఆశ వాళ్ళ పాకిస్తాన్. అది ఇప్పుడే కాదు, ఇప్పుడు ఏమైనా అంటే వాళ్ళు ఏమంటారు, మోదీ గారు వెళ్ళి మన నవాజ్ షరీఫ్ ఫ్యామిలీని కలిసారు కదా. ఎస్ కలిసారు, దాంట్లో డౌట్ ఏం లేదు.
కానీ హీ వాస్ ట్రైంగ్ ఇట్లా వాజ్పేయి గారు పర్వేజ్ ముషరఫ్తో ఆగ్రాలో చర్చలు నడిపించారు. ఎస్ చేశారు. వీ డిడ్ అవర్ బిట్, బట్ ఎవ్రీ టైమ్ వీ డిడ్ సంథింగ్ దే హిట్ అస్ బ్యాక్. కార్గిల్ అట్లనే అయింది కదా. మా ముషరఫ్ అయితే నాకు తెలియదు ఏమైందని చెప్పాడు. తర్వాత మనకు తెలిసింది వాట్ ద ట్రూత్ బిహైండ్. సో ఈచ్ టైమ్ దట్ డిడ్ ఇట్ టు అస్, మనం పాకిస్తాన్ ఎప్పుడు ట్రస్ట్ చేయలేము. పుల్వామా కానీ ఉరీ కానీ అదంతా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ చైనా వాళ్ళతో ఉన్న సంబంధం కాంగ్రెస్ కి ఉండాల్సింది. ఎందుకంటే ఒకసారి మీరు MOU సైన్ చేసిన తర్వాత యూ కెనాట్ బ్యాక్ ట్రాక్ ఆన్. వాళ్ళు అమౌంట్ కూడా ఇచ్చారు కదా, 300 crores పేమెంట్ ఇచ్చానని చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అగ్రీడ్ ఫర్ వాట్? రీసెర్చ్ ఆన్ ఇండియా చైనా రిలేషన్షిప్ ఇన్ రాజీవ్ గాంధీ ఫౌండేషన్. ఏంటండి ఏం రీసెర్చ్ అది? అంటే 300 కోట్ల నుంచి కొనుక్కున్నారు కాంగ్రెస్ పార్టీని. అసలు డబ్బులు కూడా లేకుండే మా టైంలో. ఇది వాళ్ళ పరిస్థితి. సో కాంగ్రెస్ వాళ్ళకి యాంటీ నేషనల్స్ ప్రేమ అనేది అసలు డౌటే లేదు. మనం దాన్ని వీఆర్ నాట్ సర్ప్రైజ్. అతను కరెక్ట్ గానే చెప్పాడు. హరిప్రసాద్ చెప్పింది కరెక్ట్ గానే చెప్పాడు. మాకేం మీకు అపోనెంట్ ఏమో కానీ మా కాంగ్రెస్ పార్టీకి పాకిస్తాన్ ఏం అపోనెంట్ కాదు అన్న విషయం ఆయన కరెక్ట్ గానే చెప్పాడు. ప్రజలకు అర్థం కావాలంటే అదే అంటున్నాను. వీళ్ళు సెల్ఫ్ గోల్ కొట్టేలో నంబర్ 1 పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎందుకంటే మనం చూసాం రామ్ జన్మభూమి ప్రాణప్రతిష్ఠ జరిగిన దాని ఎఫెక్ట్స్ చూడండి. అస్సాం నుంచి రాజస్థాన్ దాకా దాని ఇంపాక్ట్ ఉంటుంది జరుగుతుంది. అస్సాంలో వర్కింగ్ ప్రెసిడెంట్ రిజైన్ చేసి బీజేపీకి వచ్చేసాడు. అండ్ ఇది సెకండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ టు జాయిన్ బీజేపీ. లాస్ట్ లో అస్సాం PCC ఆఫీసర్ లైట్ బంద్ చేయడానికి గేట్ తాళం వేయడానికి ఒకడు ఉన్నాడు. ఆ పరిస్థితికి వచ్చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.